ఈ ఉదయకాల వాక్యంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ఈ శోధన అనేది రాకుండా ఉండాలని యేసయ్య చెప్తా ఉన్నాడన్నమాట. శోధన ఎవరు ద్వారైనా రావచ్చు, బిడ్డల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా శోధన రావచ్చు. శోధన రాకుండా ఉండదు, వచ్చింది. కానీ ఆ శోధన అనేది రాకుండా, నీకు ఎవరి ద్వారా శోధించబడకుండా దేవుడు నిన్ను ప్రతి క్షణం తప్పించాలంటే, కొంతమంది ఏదైనా ఒక శోధన వచ్చితే దాని గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా ఆలోచించి అనారోగ్యమైన పాలైపోతూ ఉంటారు. అయితే సమస్యకి పరిష్కారము బాధ, కష్టం, కన్నీళ్ళు కాదు, కానీ యేసయ్య మనకి ఏం చెప్తున్నాడో అది చేయటమే ఆ శోధనలో నుంచి మనం తప్పించబడతా ఉంటాం. ఎప్పుడు మనము శోధనలో నుంచి తప్పించబడతామంటే, ఆయన అంటాడు, మెలకుతో ఉండి ప్రార్థన చేయండి. మెలకుతో ఉండి మనం ప్రార్థన చేస్తేనంట దేవుడు ఏమంటాడంటే, శోధనలో నుంచి నేను తప్పిస్తాను. ఎప్పుడైతే మనము మెలకుతో ఉంటామో అప్పుడు మనము ఆ శోధనల నుంచి మనం బయటికి రాగలుగుతాం. అంత మాత్రమే కాదు, కానీ అతని బాహుబలము అని రాయబడింది. దేవుని యొక్క బలం మీద ఎవరు ఆధారపడతారో వారికి ఎటువంటి శోధనలు రాకుండా దేవుడు తప్పిస్తారు. దేవుని బలము మీద ఆధారపడాలి. నీ ఎడ్యుకేషన్లో దేని మీద ఆధారపడకుండా ఒక దేవుని బాహుబలం మీద ఆధారపడితే మీ శోధనలన్నీ తొలగిపోతాయండి. బైబిల్లో ఒక సాట దేవుడు అంటాడు, నీ చెయ్యి పైకెత్తు మోషే, ఐగుప్తు ప్రజలు నేను ఓడించబోతున్నాను. ఇక వారు మీ మీదకి ఇంకెప్పుడు రాకుండా, మీకు అటువంటి శోధన కలగకుండా నేను వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను అన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని బలం మీద ఆధారపడ్డారో, మోషే ఎప్పుడు దేవుని బలం మీద ఆధారపడ్డాడో అప్పుడు ఆ భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి వారికి ఉన్న శోధన అంతా తొలగించాడు. ఈ రోజున నువ్వు ఎటువంటి శోధనలో ఉన్నా దేవుని బలం మీద ఆధారపడు. డబ్బు మీద కాదు, బంగారం మీద కాదు, వెండి వస్తువుల మీద కాదు. అవి నీ కాడ శాశ్వతంగా ఉండవు. నీ అన్నవారు నీతో శాశ్వతంగా ఉండరు. నువ్వు దేవుని బలము మీద ఆధారపడు. నిశ్చయంగా నా దేవుడు నీ శోధన నుంచి నేను తప్పిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అవి నీకు వినపడకుండా లేదు, నేను నీకు తెలియచేయలేదు. పూర్వము నుండి నీ చెవి ఎక్కి తెలుము అన్నది. పూర్వము నుండి అంటే మొదటి నుండి, ఫస్ట్ నుండి కూడా నువ్వు దేవుని మీద ఆధారపడతావు అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో నీ శోధనలో నుంచి నువ్వు విడిపించబడతావు. అందుకని బైబిల్లో ఉంది, మహోన్నతున చాటున నివసించేవాడు సర్వశక్తి నీడని ఆశ్రయించినవాడు. ఆయన నాకు కొండే ఉన్నాడు, కోటే ఉన్నాడు. ఆధారపడు, దేవుని మీద ఆధారపడంటే, ఆధారపడటం అంటే ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నా కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలగచేస్తాడు, దేవుడు నేను అనుకున్న ప్రతి కార్యం ఆయన జరిగిస్తాడు, ఆశ్చర్యంగా దేవుడు నా పట్ల మేలు చేస్తాడు. నువ్వు విశ్వసించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన నీకు నీ శోధన నుంచి విడిపిస్తాడు. ఈరోజు నువ్వు రెండు విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఆయన బలం మీద ఆధారపడు. రెండోది ఏంటంటే దేవుని మీద ఆధారపడు.
ఆయన బలము దేవుడి మీద ఆధారపడి. బలము అంటే ఏంటంటే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు అని. ఆధారం అంటే ఏంటంటే నాకు దేవుడే ఉన్నాడు, ఇక నాకు ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు. అప్పుడు నీ జీవితంలో గొప్ప మేలును పొందుకుంటావు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ముందు నిన్ను వెంటాడుతున్న శోధన నుంచి తప్పించబడతావు. దేవుడి మాటలు దీవించుకుని దాకా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి,